రాష్ట్రంలో రైతుకు జరుగుతున్న అన్యాయం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్నదాత సుఖీభవ అనే ఒక ప్రోగ్రాం ద్వారా ఒక హామీ కూడా ఇచ్చినారు. ఆయన రైతులందరికీ కూడా ప్రతి సంవత్సరం 20,000 ఇస్తాము అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇస్తున్నారో దాన్ని సైడ్కి పెట్టి దాని అదనంగా కూడా మేము 20,000 ఇస్తామని చెప్పినారు. అయితే ఫస్ట్ ఇయర్ అయితే డుమ్మా కొట్టేసినారు, అంటే కల్లిపిల్లి మాట చెప్పినారు, డుమ్మా కట్టేసినారు. ఈ సంవత్సరం అయినా ఫుల్గా ఇస్తారు అని చూస్తే లేదు, అది కూడా లేదు. మోదీ గారు ఏదైతే డబ్బు ఇచ్చినారో అది పరిపూర్ణంగా అందరూ కూడా పడింది, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ పడింది. అయితే లోకల్గా స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఇవ్వాలో అది కూడా అరకొరకు మందికి ఇస్తున్నారు. అరకొరకు అని ఎందుకు అంటున్నానంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 53,58,000 మందికి ఆయన రైతులందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినారు, రైతు భరోసా ఇచ్చినారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో వాళ్ళు చేసిన లిస్టులో, వీళ్ళ గవర్నమెంట్ చేసిన లిస్టులో 46,000 మందికి మాత్రమే ఉందంట. 46 లక్షల మందికి మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్గా ఉన్నారు అని చెప్తున్నారు. అంటే మనము చూస్తుంటే ఈ ఫిగర్ వైఎస్ఆర్సీపీ టైంలో మనం ఇచ్చిన లబ్ధిదారులకు ఇప్పుడు ఇచ్చిన లబ్ధిదారులకు ఒకసారి మనం డిఫరెన్స్ చూస్తే 6,70,000 మంది డిఫరెన్స్ వస్తూ ఉంది, రైతులు డిఫరెన్స్ వస్తూ ఉంది. అంటే ఈ అరకొరకు ఎందుకు ఇస్తున్నారు, వీళ్ళకి ఎందుకు కట్ చేసినారు? మనం ఇచ్చినాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు కదా, మీరు ఎందుకు ఇంతమంది పేరు తీసేసినారని మీరు ప్రజలకు చెప్పే అవసరం ఉంది. అంటే మీరు కేవలం తూతూ మంత్రంగా అక్కడ ఇంత ఇక్కడ ఇంత ఇచ్చేస్తే అయిపోతుంది అని మీరు అనుకోవడం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 34,000 లక్షలు ఆయన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన ఒక్క దాఖలాతి మనం చూడొచ్చు. మీరు ఈరోజు ఎంతమందికి ఇస్తున్నారు, అది ఎప్పుడు ఇస్తున్నారు అంటే మనం తీసుకున్నాం 13,500 ఎలా ఇచ్చినామంటే 3 విడతగా మనం కరెక్ట్గా ఆన్ క్యాలెండర్ పెట్టుకుంటూ మనం చేసినాం. అయితే మీకు మీ గవర్నమెంట్లో అసలు క్లారిటీనే లేదు. రైతులందరికీ కూడా మద్దతు ధర లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఎక్కడైనా రైతు బాధపడుతున్నాడు ఆయనకి పంటల గురించి అంటే ఆయన గతంలో మనం చూసినాం, టమాటో తీసుకొని రోడ్డుకి వేసినారు, మామిడి తీసుకొని రోడ్డుకి వేసినారు. రైతులు ఎంతగా గవర్నమెంట్ని విన్నవించుకున్నా కూడా మీరు ఇంటర్వెన్షన్ చేసుకోలేదు, ఎక్కడ కొనుగోలు చేసుకునే ఒక కార్యక్రమం కూడా చేయలేదు. ఈరోజు యూరియా కావచ్చు, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, అదేవిధంగా కాంప్లెక్స్ ఇవన్నీ కూడా మీరు సబ్సిడీ రేట్లో ఇస్తానని చెప్పినారు, ఇంతవరకు కూడా పరిపూర్ణంగా ఇవ్వకపోయినారు. మండే ఎండల్లో కూడా రైతులు నిలబడినా కూడా మీకు అవుట్ ఆఫ్ స్టాక్ అంటున్నారు. ఇంకా స్టాక్స్ అయితే ఎక్కడ కూడా తీసుకొని రావడం లేదు. శ్రీకాకుళంలో అయితే మనం చూసినాం అవుట్ ఆఫ్ స్టాక్స్ అని పేపర్లో కూడా చూస్తున్నాం. పార్వతీమన్యం జిల్లాలో ఒక టీడీపీ నాయకుడు 200 బస్తా వేసుకొని పోతున్నాడని లోకల్ వాళ్ళందరూ కూడా మండిపడితే తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి రైతులకు ఇచ్చిన పరిస్థితి చూసినాం. అసలు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో అని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కనీసం 3 పూట్ల అన్నం పెట్టే రైతుకు కూడా ఈరోజు మీరు అన్యాయం చేయాలి, మోసం చేయాలి అని చూస్తే దేవుడు కూడా మిమ్మల్ని క్షమించాడు. చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు సత్యమే చెప్పినారు, చంద్రన్న ఉండే వరకు రైతులకి మంచిది జరగబోదు అని కరెక్ట్గా చెప్పినారు. ప్రజలు అంటే దేవుడు స్క్రిప్ట్ రాసింటాడు, అప్పుడప్పుడు సత్యం కూడా పలికిస్తాడు. కాబట్టి మళ్ళా ఈ పెనుగొండ పరిస్థితి ఎట్లా అయింది అంటే మొన్న కియా ఫ్యాక్టరీ పైన ఒక 100-200 మంది దాడి చేసినారు టీడీపీ గుండాలు. సవితమ్మ స్టేట్మెంట్ ఏమి ఇప్పించింది అంటే లేదు రైతులందరూ పోయినారు కియాకి. నాకు తెలియక అడుగుతున్నానండి, కియా ఏమైనా విత్తనాలన్నీ అంటే రైతులకు విత్తనాలు ఏమైనా అమ్ముతున్నారా? మా పెనుగొండలు మాత్రము విత్తనాలన్నీ కూడా రైతులకు కియా ఫ్యాక్టరీలో అమ్మేస్తూ ఉంది. ఎవరు? సవితమ్మ. ఇక్కడ ఒక మంత్రి ఉంటూ కనీసం రైతులకి ఏం కావాలనేది చూడుకోకుండా కియా పైన దాడి చేపించే ఒక కార్యక్రమం చేస్తున్నారు. అసలు సిగ్గు లజ్జ ఏదైనా ఉందా టీడీపీ క్యాడర్ కని ఈరోజు అడుగుతున్నాము. అడిగిన తర్వాత మేము కౌంటర్ పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు రైతులు పోయినారు కియా పైన అటాక్. అంటే 8 ఏళ్ళు అయింది కియా బిల్డ్ అయ్యి. సో 8 years అయిన తర్వాత ఏదైనా రైతు పోతారా అండి? అసలు రైతుని ఏ లెక్క కింద వేసుకున్నారు పెనుగొండలో సవితమ్మ అనుచరులు అనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వానికి ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు మీ పార్టీని తాకట్టు పెట్టి రైతులందరినీ తాకట్టు పెట్టే కార్యక్రమం టీడీపీ వాళ్ళకి చేయొద్దండి. మీరు నిలబడి దయచేసి బీజేపీ కానీ అదేవిధంగా టీడీపీ వాళ్ళు కానీ జనసేన కానీ రైతుల బాధ విని దిగొచ్చి వాళ్ళకి మంచిది